భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రాష్ట్రంలో 17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ఆయన. పేదలు విమానాలు ఎక్కాలన్న కలను నెరవేర్చామన్నారు ప్రధాని మోదీ. దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య 166కు చేరిందన్న ఆయన విమానంలో ప్రయాణించే వారి సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పై చంద్రబాబు క్రెడిట్ చోరీని మరోసారి ఎండగట్టారు విశాఖ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఇవాళ చేపట్టిన ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని వైఎస్ జగన్ ఆనాడే నిర్ణయించారని గుర్తు చేశారు. భోగాపురంలో రైతు శిబిరాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. అయితే నిరసన విరమించే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని ఫైర్ అయ్యారు. ఆలయ భూములను సైతం సోమిరెడ్డి కాజేశారని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు కాకాని. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. లోకేష్ పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దివంగత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ జరిగింది. కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలను నేతలు గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విజయవాడలో అడ్వకేట్లు ధర్నాకు దిగారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. వెంటనే లా నేస్తాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పేకాట క్లబ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత గెడ్డం శ్రీనివాస్ యాదవ్. అబిడ్స్ ఇంటిమేట్ క్లబ్ లో బేగం బజార్ మాజీ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ అక్రమంగా పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాకినాడలో గ్యాస్ లీకేజీ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. రోడ్డు మరమ్మతుల కోసం తవ్వకాలు చేపడుతున్న సమయంలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ప్రధాన రోడ్డుపై పొగలు వ్యాపించాయి. దీంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెట్టుబడుల పేరుతో మోసం కేసులో ప్రధాన నిందితుడిని కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసిన భరత్ కుమార్ ను కేరళలో అదుపులోకి తీసుకుని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలో పలు గ్రామాలు వరద దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి వరదలు వచ్చిన ప్రతిసారి ఇళ్లు నోట మునుగుతున్నా శాశ్వత పరిష్కారం చూపటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నాగారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా కురుస్తూ ఉన్న వర్షాలతో కామారెడ్డి పెద్ద చెరువు నిండు కుండలా మారింది. చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతూ ఉండగా ఈ అందమైన జల దృశ్యాలు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. E20 పెట్రోల్ పై ఎలాంటి అధ్యయనం లేకుండా దేశ ప్రజలపై ప్రయోగించారని ఆక్షేపించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. మైలేజీలు పడిపోయి వాహన ఇంజన్లు నాశనమవుతున్నాయని ఆరోపించారు ఆయన. E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా దీక్షకు పిలుపునిచ్చిన పొలిటికల్ యాక్టివిస్ట్ తహసీన్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీ స్మృతి వద్దకు పాదయాత్రగా వెళ్లి నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా పోలీసులు అడ్డుకున్నారు. సీజేపీ నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువత తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పింది. నిరసన కార్యక్రమంలో కొందరి ప్రభావానికి లోనై ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలిపింది. కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరడంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. జమ్మూ కాశ్మీర్లో కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో మరో వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 2కు పెరిగింది. జులై నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
దాదాపు 2.11 లక్షల కోట్ల మేర వసూళ్లయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో 15.4% వృద్ధి నమోదైంది.